48,000 బాకీ ఉన్నాడు 24 నెలలకు నెలకు 2,000 చొప్పున ముసలోళ్ళు అడగాలి అవు బిడ్డ మరి మిగతా ఎప్పుడు ఇస్తావురా అని అంటే వాళ్ళకే ఉన్నది తెలివి మనకు లేదా 100 రోజుల్లో అన్నీ చేస్తాను నరుకుమన్న దేవుడు నిన్ను నీకేం తెలివనేది తెలియకపోయా అధికారం కోసం నోరు ఎటుపడితే వారేసుకున్నావు తులం బంగారం అన్నావు మీ ఇంట్లో లగ్గమైంది అనుకో కొడుకావు పని చేయి తులం బంగారం పంపి నేను ఈ కోటెత్త పోనేలా కొట్టాలి అట్లయితే అప్పుడు దెబ్బకు దయ్యం దిగుతుంది నేను మళ్ళీ మీకు చెప్తున్నా ఇప్పుడు 4 లక్షల ఓట్లున్నాయి జూబ్లీ హిల్స్లో మొత్తం మీ దిక్కు 4 కోట్ల మంది ఓటర్లు మీ దిక్కే చూస్తుండ్రు ఎందుకంటే మీ ఒక్క దెబ్బకు మొత్తం రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది మీరుగిన గట్టి గుద్దుతే మీరుగిన గట్టిగా కాంగ్రెస్కు గుణపాఠం చెప్తే 4 కోట్ల మందికి లాభం అవుతుంది ఏమవుతుంది దాంతో ఇప్పుడు రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుంది ఓహో ప్రజలు కోపం మీద ఉన్నారు నేను చక్కగా నడుపుతలేను కాబట్టి మరి ఒక ఇట్లా తీర్పిచ్చిండ్రు అని తెలివి వస్తుంది లేకపోతే ఏమనుకుంటాడు రేవంత్ రెడ్డి నేను 2,500 ఇవ్వకపోయినా నాకే గుద్దినరు నేను 4,000 ఇవ్వకపోయినా నాకే గుద్దినరు నేను ఇల్లు గులగొట్టిన కొంపల మీదకి బుల్డోజర్ పంపినా నాకే గుద్దుతుర్రు మరి నేను చేసేది రైటు నేను ఇట్లనే నడుస్తా అని చెప్పి తెల్లారి ఏ ఒక్క స్కీమ్ కూడా రాదు అదే మీరు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ డిపాజిట్ పోగొట్టేటట్టు తీర్పిచ్చిరనుకో ఏమైతే తెల్లారి దెబ్బకు దయ్యం దిగొస్తుంది నెలకు 2,500 మా ఆడబిడ్డలందరికీ 1 కోటి మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 రూపాయలు వస్తాయి మీరు గట్టిగా జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ చెంప మీదకి వెళ్ళి కొడితే 4,000 పెన్షన్లు సచ్చుకుంటూ వస్తాయి కాంగ్రెస్కు ఎందుకంటే వాళ్ళు బతుకుదెరువు కోసం ఇయ్యపోతే వీళ్ళు ఊకోరు అని చెప్పి సచ్చుకుంటూ వస్తాయి రైతులకు 15,000 వస్తాయి అట్లాగే రైతులకు బోనస్ వస్తాయి మన పిల్లలకు స్కూటీలు వస్తాయి వాళ్ళకు మళ్ళా ఓటేసి మీరు మమ్మల్ని కొట్లాడమంటే లాభం లేదు ఇప్పుడు కత్తి వానికి ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే మేమేడికలు చేయాలి కత్తి మాకి సంగతి ఎట్లా ఇయ్యడో మేము చెప్తాం అప్పుడు కత్తి మాకిచ్చి కొట్లాడిపో బిడ్డ అంటే మేము చెప్తాం రేవంత్ రెడ్డి గల్లా పట్టి అడిగి ఏమయ్యా ఎందుకు ఇయ్యవు ఇచ్చిన గ్యారంటీలు ఏమైనాయి అని నిలదీసే శక్తి మాకు ఇవ్వండి ఇప్పుడు ఎందుకంటే ఈ ఒక్క ఎలక్షన్తో ఆయన పదవేం పోదు కేసీఆర్ గారు వెంటనే ముఖ్యమంత్రి కారు ఈ ఒక్క ఎలక్షన్తో ఇంకా 3 ఏళ్ళు ఇంతజారు చేయాలి కానీ వాళ్ళకు బుద్ధి చెప్పకపోతే వాళ్ళ కుక్కతోక వంకర లాంటి బుద్ధిని చక్కగా చేయకపోతే నష్టపోయేది మీరు మేము మనందరం మాకు అడుగుతున్నారు రోజు ఇంకా 3 ఏళ్ళు భరించాలా ఈ ప్రభుత్వాన్ని అని అడుగుతురా లేదా మిమ్మల్ని కూడా అడుగుతురా మరి భరించాలా అంటే మరి ఒకటే చిన్న ఉపాయం జూబ్లీ హిల్స్లో మీరు గట్టిగా గిచ్చిర్రు అనుకో సెట్ అవుతుంది మొత్తం చెప్పలేం ఏమైనా జరగచ్చు 3 ఏళ్ళు ఇంతజారు చేయాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు ఏమన్నా జరగవచ్చు కాబట్టి మీరు గట్టిగా ఉండురు అంతే కానీ ఓటేమో వానికి గుద్ది మళ్ళీ తెల్లారు మీరు ఉరుకురు కొడుక మీరు బీఆర్ఎస్ ఉరుకురి కొట్లాడారంటే మేమేటికలు ఉరకాలి మాకు కూడా ఉత్సాహం కావన్నా వద్దా మరి అందుకే మీతో ప్రార్థన దయచేసి వాళ్ళు పైసలు ఇస్తే బరాబర్ తీసుకోరు ఏం సిగ్గుపడకూరు ఇంకా అడిగి తీసుకోరు వాడు 2,000 అంటే 5,000 అని తీసుకోవాలి అంతేగాని సిగ్గుపడకూరు మీరేం అయ్యో వీళ్ళేమని అనుకుంటారు ఏం అనుకోము ఓటు మాత్రం ఎవరికేయాలో మీకు ఎరికే కదా ఏం గుర్తు బుల్డోజర్కి అయితే వేయరు కదా బుల్డోజర్కి వేయకుర్రి బుల్డోజర్కి వేస్తే మీ కొంప మీదకి వస్తే తర్వాత మీ కొంప ఊచుకుంటాడు మాకేం కాదు